such example is the YSRCP party from 2019 to 2024. It was ruled by a dictator who was suffering from OCD. That is not the obsessive compulsive disorder, but obsessive criminal disorder. Sir, I can tell you very clearly that every one chapter of 22, every single chapter, 22 chapters of the Constitution was misused in Andhra Pradesh during the last 5 years. No one is misleading. You should have spoken this 5 years back, kindly, not now. Sabri, kindly you address to chair. I think so nothing will go on Sir, record except Dr. About Sabri. 86,000 crores of rupees which belong to the welfare of SC/ST category under SC/ST subplan were misutilized and diverted for their personal use, which is violation of Article 14. And then about 1,600 crores were diverted, which was supposed to be used for the health, was diverted for their personal use or Navaratnalu, which even did not do well because of the corruption of the leaders there. And about 9 lakh acres of government land was transferred to the private properties or binamis of their government. Sir, our state, we were very proud of our state when the state got divided, that Amaravati was the capital. But after YSRCP has come, and this Amaravati the stone was laid by Honorable Prime Minister Narendra Modi ji. And it was not just built with bricks and mortar, but hopes and aspirations of people of Andhra Pradesh. But 28,000 people have sacrificed their lands under Niti Aayog and in the hopes of having a new capital. But after YSRCP government has come, they have played a game of 3 capitals and built 3 palaces where thousands of rupees was spent. Example, Rishikonda. Example was the Rishikonda Palace. Sir, strongly support this bill, sir. Sir, Pradhan Mantri Gaurav Shri Narendra Modi garu మాటల్లో ఆదివాసులే ప్రపంచానికి మూలవాసులని, సంస్కృతి సాంప్రదాయాలు వారసులని పలుమార్లు ప్రకటించారు. అభినందనీయం. కానీ అవి అన్ని మాటల్లోనే మాత్రమే మిగిలిపోయాయి. చేతల్లో మాత్రం వారు ప్రభుత్వం చేసింది శూన్యం. ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్న నా ఆదివాసీ గిరిజన ప్రాంతం స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా ప్రగతి శూన్యం. ప్రపంచమంతా అభివృద్ధిపై పరుగులు తీస్తుంటే గిరిజన ఆదివాసీ ప్రాంతం మాత్రం కనీసం కరెంటు లేకుండా, రహదారులు లేకుండా, తాగునీరు సదుపాయం కూడా లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని అమాయక ఆదివాసీ జీవితాలు నేటికి దుర్భరంగా ఉన్నాయి. కనీసం దానికి కారణం ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం అని నా అభిప్రాయం. గిరిజనులకు రాజ్యాంగం ద్వారా కొన్ని ప్రత్యేక హక్కులు, చట్టాలు కల్పించబడ్డాయి. అందులో ఒకటి 1/70 చట్టం. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్ తెగలకు భూభాగంలోని పూర్తి హక్కులు, అధికారాలు స్థానిక గిరిజనులకు మాత్రమే చెందుతుందని అక్కడి ప్రభుత్వం కూడా ప్రైవేటు సంస్థగానే పరిగణించబడినది. కానీ ఈ చట్టం నేడు ఉనికి కోల్పోయింది. స్వయం పాలన కొరకు పేసా చట్టం 1996లో తీసుకుని వచ్చి గిరిజన ప్రాంతంలోని ఏం చేయాలన్నా గ్రామ సభల తీర్మానం ద్వారా మాత్రమే చేయాలని అధికారులు కల్పించిన గొప్ప చట్టాన్ని తీసుకొని వచ్చింది. అది కూడా ఇప్పుడు కనుమరుగైపోయింది. గిరిజనులకు ప్రాణవాయువు లాంటి జీవో నెంబర్ 3 ఇది గిరిజన ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి గిరిజన ప్రాంతంలో ప్రాథమిక విద్యకు పటిష్ట పునాది వేసిన చట్టం. గిరిజన ఆదివాసీ ప్రాంతం భౌగోళికంగా వైవిధ్యం కలిగిన ప్రాంతం. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున దట్టమైన అరణ్యంలో నిత్యం కురిసిన వర్షాల్లో జంతువులు తప్ప మనుషులు నివసించడానికి కనీసం అవకాశం లేని అరణ్య ప్రాంతంలో నిత్యం మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి రోగాలు ప్రభవిల్లే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మైదాన ప్రాంతం నుండి ఉపాధ్యాయులను నియమించి అక్కడ నివాసం ఉండలేక నెల రోజుల్లో 2-3 రోజులు మాత్రమే మొక్కుబడికి పాఠాలు చెప్పుకునేవారు. దీనివల్ల
ప్రమాణాలను దారుణంగా పడిపోయి గిరిజన బాలబాలికలు ప్రాథమిక విద్య కూడా నోచుకోని పరిస్థితి కంటతడి తెప్పిస్తుంది. ఈ తరుణంలో చీకటిలో కాంతి వెలుగుల్లాగా జీవో నెంబర్ 3 తీసుకుని వచ్చి గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయుల పోస్టులను స్థానిక గిరిజన అభ్యర్థులకు మాత్రమే భర్తీ చేయాలన్న చట్టం తీసుకుని వచ్చి స్థానికంగా అర్హులైన అభ్యర్థులను తమ ప్రాంతంలోనే ఉన్న పిల్లలకు స్థానిక భాషల్లోనే తమ బోధన సర్దుబాటు చేసుకొని చక్కటి విద్య ప్రగతిని బాటగా పరిచారు. అలాంటి జీవో నెంబర్ 3 విత్తనాలను మొలకెత్తి విద్యా ఫలాలను అందించే తరుణంలో ఈ జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. అయితే ఉద్యోగ అవకాశాలు లేక మైదాన ప్రాంత అభ్యర్థులతో పోటీ పడలేక మా గిరిజన ప్రాంతంలోని ఉన్న నిరుద్యోగ విద్యార్థులు ఎంతో మంది మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ప్రమాదం ఉంది సార్. అయితే దయచేసి పాలక ప్రభుత్వం మా కోసం కొత్తగా ఏమి చేయక్కర్లేదు, కానీ ఉన్న చట్టాల్లో హక్కులు మాత్రం తీసేయకండి. జీవులకు ప్రాణవాయువు ఎంత ముఖ్యమైనదో గిరిజన ఆదివాసీ విద్యా సంస్థలకు యువత ఉద్యోగ ఉపాధికి ప్రాణవాయువు జీవో నెంబర్ 3 సార్ పునరుద్ధరించాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరో జీవో తీసుకుని వస్తే గిరిజన ఆదివాసీ ప్రాంతాలకు 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనులకి మాత్రమే భర్తీ చేయాలని కోరుకుంటున్నాను సార్. వారు నేర్చుకోవాల్సింది కాకుండా గిరిజన ప్రాంతంలో ఉండే వాతావరణ భౌతికంగా స్వరూపానికి ఇదొక కారణం కావచ్చు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇదే నిజం సార్. ఈ జీవో నెంబర్ 3 మీద కొన్ని లక్షలాది మంది గిరిజన నిరుద్యోగులు ఆధారపడి ఉన్నారు సార్. ఖచ్చితంగా ఇట్లాంటి జీవోని మాత్రం తొలగించకుండా, లేకపోతే తొలగించవలసి అవసరం ఉంటే ఈ జీవో నెంబర్ 3ని ఇంకో జీవో నెంబర్తో మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.